ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. నీ పొరుగు వానితో నీవు వ్యాజ్యం ఆడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. చాలా సార్లు కొంతమందికి పరుల యొక్క విషయాలు ఏమన్నా తెలిస్తే ఎప్పుడు బయట పెట్టేద్దామా, ఎప్పుడు చెప్పేద్దామా అన్నట్టు చూస్తారు. వాళ్ళతో వాదనాడు కానీ పరుని గుట్టి మాత్రం బయట పెట్టద్దు. ఎందుకంటే ఆ తర్వాత నీ మీద నమ్మకాన్ని కోల్పోతారు ప్రజలు. ఈ వ్యక్తి అందరి గుట్టు బయట పెడుతున్నాడు కాబట్టి ఈ వ్యక్తికి ఏ విషయంలో కూడా మనం చెప్పకూడదని ఒక అవగాహన వచ్చి సమాజంలోనూ, సంఘంలోనూ, కుటుంబంలోనూ నువ్వు ఒక అవివేకిగా, ఒక ఉపయోగపడని వ్యక్తిగా, ఎవరికి అక్కర్లేని వ్యక్తిగా మిగిలిపోతావు. పరుల గుట్టు బయట పెట్టి వాళ్ళని అవమానపరచకూడదు. అవసరాన్ని బట్టి ఎవరైనా సరిచేస్తారనుకుంటే వారికి విషయం చెప్పి వాళ్ళని సరిచేయాలి తప్ప హేళన కొరకు, వాళ్ళని తక్కువ చేయటం కొరకు, వాళ్ళని బాధ పెట్టడం కొరకు, వాళ్ళని అందరి ముందు కూడా చెడ్డ చేయడం కొరకు నువ్వు వాళ్ళ గుట్టులు బయట పెట్టావు అనుకో, రేపొద్దుట నీ గుట్టులు కూడా బయట పెట్టేవాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రహస్య జీవితం ఉండొచ్చు. వారి జీవితంలో వారు తెలియక కొన్ని పాపాలు చేసి ఉండొచ్చు. అవి నువ్వు చూసి ఉండొచ్చు, నీకు తెలిసి ఉండొచ్చు. కానీ ప్రేమ దోషములు కప్పుతుందని ఉంది కాబట్టి దేవుని ప్రేమతో వారిని క్షమించి వారి గుట్టును కాపాడి వారిని మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి.